భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 24వ తేదీ వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఒక మోస్తరు నుంచి కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఋతుపవనాలు పెద్దగా చురుగ్గా లేకపోయినా కూడా ఉపరితల ద్రోణి ఆవర్తనం ప్రభావంతో వర్షాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాబోయే 4-5 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోస్తరు నుంచి 1-2 చోట్ల మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2-4 సెంటీమీటర్లు, రాయలసీమ జిల్లాల్లో 3-5 సెంటీమీటర్ల వర్షపాతాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని నిజామాబాదు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో 3-4 సెంటీమీటర్లు, కొన్ని ప్రాంతాల్లో 2-6 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. ఇక 24వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 30-40 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు కూడా 38-42 డిగ్రీల టెంపరేచర్స్ కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పగలంతా వేడిగాను, ఈదురు గాలులతో కూడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రిపూట ఎక్కువగా వర్షాలు, సాయంత్రం నుంచి రాత్రిపూటకి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 4-5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలకు అవకాశం ఎక్కువగా ఉంది. ఈలోగా ఏదైనా అల్పపీడనం కనుక అప్డేట్ వస్తే దాని మీద మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.